మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. రాధా, ఇక్కడ ఈవిడితో ముచ్చట్లేంటి? నువ్వు తనతో మాట్లాడాల్సిన అవసరం లేదు. పద వెళ్దాం. ఎందుకు మనోహర్, నన్ను చూసిన ప్రతిసారి ఇలా చిరుబురులాడుతూ ఉంటావు? రాధని చూడు, తను నా శత్రువైనా నాతో ఎలా మాట్లాడుతుంది? నువ్వు నా శత్రువు కాదు కదా, మరి నువ్వెందుకు నిప్పులో వేసిన ఉప్పులాగా చిటపట్లాడుతూ ఉంటావు? నా రాధకి శత్రువు అయితే నాకు కూడా శత్రువే. పద రాధా. ఈ రాధని ఆఫీస్కి దూరం చేసిన వెంటనే నిన్ను ఆ రాధకి దూరం చేసి నాకు దగ్గర ఎలా చేసుకుంటాను? నా ప్రేమని గెలిపించుకుంటాను. నా స్థానానికైనా నా ప్రేమకైనా శత్రువు రాధొక్కతే. ఈ రాధను అడ్డు తొలగిస్తే నువ్వు నా సొంతం అవుతావు. దేవకిని ఓడించాలి అంటే ముందు నన్ను దాటాలి అన్న రాధని అడ్డు తొలగించేశాను. ఇక మిగిలింది దేవకిని ఓడించటమే. అది కూడా ఎంతో దూరంలో లేదు. సత్యని పావుగా వాడుకొని ఆ దేవకి అంతు చూస్తాను. మేడం, మేడం, ఏమైందో చెప్పు. ఎందుకలా కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చావు? మేడం, అది అసలే టెన్షన్తో చేస్తుంటే ఏం జరిగిందో చెప్పకుండా అది ఇది అంటావేంటి? చెప్పు, అసలేం జరిగింది? గాయత్రి ఇన్స్టిట్యూట్ వాళ్ళు నైట్ కాలేజీలు స్టార్ట్ చేయబోతున్నారు మేడం. ఏంటి, నైట్ కాలేజీలా? ఎందుకు? అది మేడం, స్లమ్లో చదువుకోలేని వాళ్ళు, ఆటో డ్రైవర్లు, కూలి పని చేసుకునే వాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, ఇంకా పై చదువులు చదువుకోవాలనుకునే వాళ్ళు అనుకూలంగా ఉండటానికి మార్నింగ్ వర్కింగ్ అవర్స్ లో వర్క్ చేరకుండా రాత్రి ఫ్రీ టైంలో చదువుకోవడానికి అనుకూలంగా నైట్ కాలేజీలు పెడుతున్నారు. గవర్నమెంట్ వాళ్ళు కూడా గాయత్రి వాళ్ళ ప్రపోజల్ కి ఒప్పుకుని అప్రూవల్ ఇవ్వడానికి ఆల్మోస్ట్ సిద్ధంగా ఉంది మేడం. ఒకవేళ ఇది రెడీ అయ్యి ఎగ్జిక్యూట్ అయితే వాళ్ళ ఇన్స్టిట్యూట్కి మరింత పేరు వస్తుంది మేడం. ఆ గాయత్రి ఇన్స్టిట్యూట్స్ ని ఎలా నాశనం చేయాలని నేను ఆలోచిస్తుంటే నువ్వు వచ్చి దాని గ్రోత్ గురించి చెప్తున్నావు. అసలు వాళ్ళు ఇలాంటి ప్రపోజల్ పెట్టారు అని మనకి ముందుగా ఎందుకు చెప్పలేదు? మీరంతా ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? అయినా మనకింత లేటుగా తెలియడమేంటి? ముందు వెళ్ళి ఆ ప్రపోజల్ గవర్నమెంట్ దగ్గర ఏ పొజిషన్ లో ఉందో వెళ్ళి కనుక్కో. వెళ్ళు. అలాగే మేడం. అసలు ఈ ఆలోచన వాళ్ళకి ఎలా వచ్చింది? ఇది ఖచ్చితంగా రాధ ప్రపోజల్ అయి ఉంటుంది. దీన్ని ఎలాగైనా అడ్డుకోవాలి. నైట్ కాలేజీలు చీకట్లో కలిసిపోవాలి. రాధా, నేను లంచ్కి వెళ్తున్నాను. నువ్వు వస్తావా? మనోహర్తో తింటావా? మనోహర్ బయటికి వెళ్ళాడు. నువ్వు వెళ్ళు, నేను 5 minutesలో వస్తాను. కొంచెం వర్క్ ఉంది. ఓకే. అబ్బా, ఆకలేస్తుంది నాన్న. భోజనం చేద్దామా? తిందామమ్మా, అమ్మ వచ్చేస్తుంది. 5 minutes. అలాగే. నడుస్తున్నప్పుడు ఎదురుగా చూసుకుంటూ నడవాలి. జాగ్రత్త లేదు అంటే ఇలాగే జరుగుతుంది. ఇంకా చూస్తావేంటి? వెళ్ళు. ఓ సారీ, చెప్పండి. యా
రాదే ఓకే, భోంచేద్దాం. ఏమైంది దేవకి, భోంచేయకుండా లేచావు? మీరు తినండి, నాకు ఆకలిగా లేదు. నేను కాసేపు ఆగి తింటాను. ఏమైంది దేవకి, ఎందుకలా ఉన్నావు? నువ్వు తినకపోతే మేమెలా తినగలం? ఏమైంది? అమ్మ రాధని అలా ఎమోషనల్గా చూస్తుంది. మేడం, ఇక్కడ రాదంటే ఎవరు మేడం? నేనే. ఎందుకు? మేడం మీకు ఫుడ్ వచ్చింది మేడం. నేనే ఫుడ్ ఆర్డర్ పెట్టలేదు. ఇది నాది కాదు. లేదు మేడం, రాధ పేరు మీదే డెలివరీ ఉంది. అవునా? ఎవరు బుక్ చేశారు? ఆ నెంబర్ ఉందా? ఉంటుంది మేడం. 1 minute. 99-126. అంటే రాధకి అమ్మ ఫుడ్ ఆర్డర్ పెట్టిందా? నాదేనండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. అంటే నా కోసం నా బాక్స్ పడిపోయిందని నా ఆకలి గుర్తించి అమ్మ నాకు ఫుడ్ ఆర్డర్ పెట్టిందా? అందుకే అమ్మ మనసు అంటారు. ఏ తినడం అయిపోయిందా? అమ్మా, నువ్వు నా కన్న తల్లివి కాబట్టి నా ఆకలి నీ కడుపుకు తెలిసిందమ్మా. అందుకే శత్రువులా చూసి నువ్వు నా కోసం ఫుడ్ ఆర్డర్ పెట్టావు. అలాగే నేనే నీ కన్న కూతుర్నని నీ మనసుకు తెలిస్తే ఎంత బాగుంటుందమ్మా. రండి. ఏమండి, ఇప్పటికే ఆలస్యం అయింది. నేను తినలేదని మీరు కూడా తినలేదు. గాయత్రి, వడ్డించు. రాధని అమ్మకి ఎంత దూరం చేద్దామని ప్రయత్నించినా అమ్మ రాధకి మళ్ళీ అంత దగ్గర అవుతుంది. ఎలాగైనా తొందరలోనే దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎందుకు? నా కోసం ఫుడ్ ఆర్డర్ పెట్టినందుకు. దానికి థ్యాంక్స్ ఏం అవసరం లేదు. నా వల్ల నీ బాక్స్ కింద పడిపోయింది. నీ భోజనం నేలపాలైంది. నా మూలంగా ఎవరో ఆకలితో ఉండడం నాకిష్టం ఉండదు. అందుకే తెప్పించాను, అంతే. అంతకు మించి ఇంకేం లేదు. నువ్వెక్కువ ఫీల్ అవ్వకు.
ఏంటి అమ్మా కూతురు ఏదో మాట్లాడుకుంటున్నారు? మనోహర్, ఈ రోజు నేను ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా? అమ్మ నా కోసం భోజనం తెప్పించింది. అబ్బో, అమ్మ నా ఆకలిని గుర్తించి నా కోసం భోజనం తెప్పించింది. అమ్మకి నేనంటే చాలా ప్రేమ. కానీ గాయత్రి మీద పెంచుకున్న ఇష్టం, నేను గాయత్రినని తెలిసినా ఆ దొంగ గాయత్రి అయిన సత్యమీదే చూపిస్తుంది. లేదంటే అమ్మ మనసులో నేనే తన కన్న కూతుర్నని ఎప్పుడూ తెలిసిపోయేది. కానీ ఎప్పటికైనా ఆ సత్య తన కన్న కూతురన్న భ్రమ తొలగిపోయి నన్ను అక్కన చేర్చుకుంటుంది. ఆ నమ్మకం నాకుంది. ఈరోజు అమ్మ కళ్ళల్లో నా మీదున్న ప్రేమ స్పష్టంగా చూడగలిగాను మనోహర్. నేనెన్ని రోజులుగా నా ప్రాణం కన్నా ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను, కానీ నా మనసులో ఉన్న ప్రేమని మాత్రం నువ్వు గుర్తించట్లేదు. మీ అమ్మ కళ్ళలో నీ మీదున్న ప్రేమ కనిపిస్తుంది, నా మనసులో ఉన్న ప్రేమ గుర్తించురాదా? పదరాదా, ఇంటికి వెళ్దాం. దారిలో ఏదో చిన్న పని ఉంది, అది చూసుకొని వెళ్ళిపోదాం. సరే పద. నువ్వు అలా రాధతో నవ్వుతూ తిరుగుతూ ఉంటే నాకు నచ్చట్లేదు మనోహర్. నా మనసు కోపంతో రగిలిపోతుంది. నువ్వు నా వాడివి, నాకు మాత్రమే సొంతం. ఎలాగైనా నిన్ను ఆ రాధ నుండి దూరం చేసి నాకు దగ్గర చేసుకుంటాను. ఏం చేస్తున్నావు పిన్ని? అత్తయ్య గారికి పాలు తాగిస్తున్నాను. నీకేమైనా కావాలా గాయత్రి? నాకేం వద్దులే పిన్ని, నేను నీకు రెస్ట్ ఇస్తున్నాను. నువ్వు వెళ్ళు, నాన్నమ్మకి నేను పాలు తాగిస్తాను. వద్దు గాయత్రి. అయ్యో పర్లేదు పిన్ని, నేను చెప్తున్నాను కదా, నువ్వు వెళ్ళు. పాలు వేడిగా ఉన్నాయి, జాగ్రత్తగా తాగించు. నాకు తెలుసు పిన్ని, నానమ్మని నేను చూసుకుంటాను కదా. నానమ్మ అంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసు కదా. నేను తాగిస్తాను, నువ్వు వెళ్ళు. సరే. ఏంటే ముసల్దానా, నీ మీద ఇంత ప్రేమ చూపిస్తున్నాను అని ఆశ్చర్యపోతున్నావా? హ, ఇది నీ మీద ప్రేమ కాదు, ఆ రాధ మీదున్న కసి. తాగు. తన మీద ఎంత పగ సాధిస్తే నాకు అంత ఆనందం. ఎప్పుడు చూసినా నా మనవరాలి మీద పడి ఏడుస్తావు. నువ్వసలు బాగుపడవే, నాశనం అవుతావు. నీ కళ్ళల్లో నిప్పులు పోసుకుని నా మనవరాలు ఉండాల్సిన స్థానంలో నువ్వున్నావు. బంగారం లాంటి మా గాయత్రిని బయటికి పంపించావు కదే ముదనష్టపుదానా. అసలైతే నీ మనవరాల్ని బయటకు పంపించడం కాదు, ఏకంగా జైలుకి పంపిద్దామనుకున్నాను. కానీ దాని టైం బాగుండి ఇంట్లో నుండి గెంటేసిరా. మళ్ళీ ఏదో నైట్ ప్రాజెక్ట్ అంటూ కాలేజీలో వచ్చి కూర్చుంది. అక్కడి నుంచి కూడా నీ మనవరాల్ని ఏదో ఒక ఫ్రాడ్ చేసింది అని ప్రూవ్ చేసి అరెస్ట్ చేయించి జైలుకు పంపించగలను. కానీ ఎక్కడో నీ మనవరాలు రాధకి టైం బాగున్నట్టుంది. అందుకే నేను ఆ పని చెయ్యలేకపోతున్నాను. ఏంటి, నీకు ఆశ్చర్యంగా ఉంది కదూ? అవకాశం ఉండి కూడా నేను ఎందుకు ఆ పని చేయలేకపోతున్నాను అని నువ్వు ఆశ్చర్యపోతున్నావు కదూ? ఇప్పుడు నేను చెప్పేది వింటే నువ్వు ఉంటావో పోతావో. అయినా నువ్వున్నా లాభమే, పోయినా లాభమే. అందుకే చెప్తున్నాను విను. నీ మనవరాలి మీద పగ తీర్చుకోకుండా అడ్డుపడుతుంది మనోహర్. అవును, మనోహర్ లేకుండా ఉంటే ఈ పాటికి రాధకి చిప్పకుడే గతయ్యేది.
ఇప్పుడు ఇన్స్టిట్యూట్లో ఫ్రాడ్ జరిగింది అని కేసు పెడితే రాధతో పాటు మనోహర్ని కూడా అరెస్ట్ చేస్తారు పోలీసులు. కానీ నా మనోహర్ అరెస్ట్ అవ్వకూడదు. ఎందుకంటే నేను మనోహర్ని ప్రేమిస్తున్నాను. ఐ లవ్ మనోహర్. నువ్వు మనోహర్ని ప్రేమించడమేంటి నీ బొంద? నమ్మడం లేదు కదూ? నాకు ఎప్పటి నుంచో మనోహర్ అంటే చాలా ఇష్టం. రాధని పెళ్లి చేసుకున్నాడు అని లైట్ తీసుకున్నాను. కానీ ఎప్పుడైతే రాధకి మనోహర్కి పెళ్లి కాలేదు అని తెలిసిందో మళ్ళీ నాలో ప్రేమ చిగురించింది. అందుకే రాధ బ్రతికిపోయింది. కానీ ఎప్పటికైనా రాధ నుండి మనోహర్ని పిడగొట్టి నేను పెళ్లి చేసుకుంటాను. నీ నిజమైన మనవరాలు రాధని జైలుకి పంపిస్తాను. గాయత్రి, అయిపోయింది, అంతా అయిపోయింది. నా మాటలన్నీ విన్నట్టుంది. అనవసరంగా నోటికి అడ్డు అదుపు లేకుండా వాగాను. ఛా, అంత నా కర్మ. ఇంత ప్లాన్ చేసి చివరికి ఇలా దొరికిపోయాను. అయిపోయింది, నీ పని అయిపోయింది. ఇన్ని రోజులు ఎంత సాధించుకున్నావో చివరికి నువ్వే దొరికావు. ఇప్పుడు నువ్వు నా కొడుకు కాళ్ళు చేతులు పట్టుకోవాలి. ఇప్పుడు చూడు ఎవరు కాపాడుతారో నిన్ను. ఏం చేస్తున్నావో అర్థమవుతోందా? అడుగుతుంటే మాట్లాడవే. అమ్మా, అది అసలు పాలు ఎలా తాగిస్తున్నావు చూడు, మొత్తం ఎలా కారిపోతుందో చూడు. సరిగ్గా నోట్లో పోస్తున్నావో లేదో కూడా పట్టించుకోకుండా నోట్లో పోసేయడమేనా? పాల గురించా? హ, ఇంకా నా గురించి తెలిసిందేమో అని ఎంత కంగారు పడ్డానో. అడుగుతుంటే సమాధానం చెప్పవేంటమ్మా? తాగించడం రాకపోతే వదిలేచ్చు కదా గాయత్రి, ఎందుకు ఇబ్బంది పడ్డం? చూడు అమ్మ మొత్తం ఈ పాలతో ఎలా తడిచిపోయిందో. సరే, నువ్వు వెళ్ళి నేను చూసుకుంటాను. ఇలా ఇవ్వు. అమ్మయ్యా, ఒక్క క్షణం ప్రాణం పోయినంత పని అయ్యింది. ఏంటి ఇలా దొరికిపోయాను అని టెన్షన్ పడ్డాను. కానీ మొత్తానికి తప్పించుకున్నాను. ఇక నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడెంత కఠినాత్ముడో. 2 నిమిషాల ముందు నువ్వు వచ్చుంటే ఈ మోసగత్తె నిజస్వరూపం బయటపడుండేది. నీ కన్న కూతురు రాదన్న విషయం నీకు తెలిసేది. కానీ నా మనవరాలు ఇంకా ఎన్ని కష్టాలు పడాలని రాసుందో. ఇంకా ఆ దేవుడికి కనికరం కలగడం లేదు. రాధా, అమ్మా, ఎన్ని రోజులు నువ్వు నా కూతురువని అనుకున్నాను. కానీ నువ్వంత గొప్పింటి కూతురువని నాకు తెలియలేదు. ఆ గొప్పింటి వాళ్ళు నిన్ను కన్న కూతురుగా గుర్తించి ప్రేమను అందించలేకపోయినా ఈ పేదింటి తల్లిదండ్రులు ఎప్పుడూ నీకు అండగా ఉంటారమ్మా. నువ్వెలాంటి సమస్యల్లో ఉన్నా, దుఃఖంలో ఉన్నా మేమున్నామన్న సంగతి మర్చిపోవద్దు. నీకోసం మా మనసు తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. నువ్వెప్పటికైనా మా ఇంటి పెద్ద కూతురువేనమ్మా. అలా అంటావేంటమ్మా? కన్న
దేవకి నవమాసాలు మోసి కనింది. కానీ యశోద ఎంత ప్రేమగా పెంచింది. అందుకని యశోద కన్న తల్లి కాకుండా పోయిందా? నాది కూడా ఆ కృష్ణయ్య జాతకమే అనుకుంటా. ఈ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నాను, నాకా భగవంతుడు ఇద్దరమ్మల్నిచ్చాడు. అంతటి అదృష్టాన్ని నేనెందుకు వదులుకుంటాను? నువ్వు కూడా ఎప్పటికీ నాకు అమ్మవేనమ్మా. నేనే ఎప్పటికీ మనింటికి నేనే పెద్ద కూతుర్ని. నువ్వు నా గురించి ఆలోచిస్తూ బెంగ పెట్టుకోవద్దు. నా అన్న ఆరోగ్యం జాగ్రత్త. ఎందుకంటే తమ్ముడు ఇంటిని పట్టించుకునే పరిస్థితుల్లో లేడు. మున్ని చిన్నది. ఇక అందరినీ జాగ్రత్తగా చూసుకోవాల్సింది నువ్వేనమ్మా. అలాగేనమ్మా. నువ్వు కూడా నాతో పాటు రామ్మా అంటే నా మాట వినడం లేదు. మీటింగ్ అప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. నేను ఒక బోర్డు మెంబర్ నన్ను మర్చిపోయారా? లేదంటే నన్ను బోర్డు మెంబర్గా గుర్తించట్లేదా?